గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా ఆక్రమణలపై ఉక్కుపాదం అన్నటువంటి లైన్తో ఈ హైడ్రాను ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వ ఆస్తులు, నాలాలు, చెరువులను కాపాడేలా ప్లాన్ చేయాలి అని చెబుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి అది ముకుతాడు వేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ క్రమంలో సీఎం అధికారులతో మాట్లాడారు. దీనికి తగ్గట్టుగా ప్లాన్ చేయండి, పరిధి 2000 చదరపు కిలోమీటర్లు ఉండాలి, అసెంబ్లీ సమావేశాల నాటికి ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేయండి అని చెప్పేసి నిన్న అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక కాంగ్రెస్ లో చేరిన ప్రకాష్ గౌడ్ అదే బాటలో బీఆర్ఎస్ మరో ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నేడు హస్తం గూటికి కొనసాగుతున్న చేరికల పర్వం. స్థానిక ఎన్నికల్లో గెలుద్దాం, రాష్ట్రంలో అధికారం సాధిద్దాం. బీజేపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నేతల దిశానిర్దేశం. బీఆర్ఎస్ లా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ అంటున్న కిషన్ రెడ్డి. అక్టోబర్ నాటికి కాళేశ్వరంలో నీటి నిల్వ, ఇందుకు అనుగుణంగా పనులు, బ్యారేజ్ల పునరుద్ధరణ చర్యలపై సమీక్షలో నిర్ణయం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. గెలవాలంటే గ్రేటరే అంటూ వార్తను హైలైట్ చేస్తూ పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధికం, గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏలోనే నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ పావులు అంటూ ఈ వార్తనిచ్చారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తగా అడుగులేస్తున్నారు అని చెప్పొచ్చు. డీలిమిటేషన్ అంటూ జరిగితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉండటం, గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఆశించిన రీతిలో పట్టు చూపలేకపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో రకరకాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సీఎం సమక్షంలో చేరిన బీఆర్ఎస్ సభ్యుడు, కాంగ్రెస్ లో 8కి పెరిగిన గులాబీ ఎమ్మెల్యేలు, నేడు చేరనున్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ. రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులు అంటూ నిన్న బీజేపీ కార్యవర్గ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ నడి రోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. గాంధీ భవన్, తెలంగాణ భవన్ల మధ్య తేడానే లేదు. రాష్ట్రాన్ని దోచి ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారు. రాహుల్ దమ్ముంటే ఓయూకు రా అంటున్నారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే కార్యకర్తే సీఎం అంటున్నారు ప్రధాన్. ఇంజనీరింగ్, వైద్య కళాశాలల నుంచి RRR ట్యాక్స్, అందుకే అధిక ఫీజులు అంటున్న ఈటల. కలెక్టర్లు కదలాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, స్కూళ్లు, ఆసుపత్రులను తనిఖీ చేయాలి, తాగునీరు, పారిశుద్ధ్యం పరిశీలించాలి, పెన్షన్లు అమలు సమీక్షించాలి, ప్రజలతో కలిసిపోయి మాట్లాడాలి, అధికారులు పర్యటించేలా చూడాలి, అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం. 5 లోపు టూర్ డైరీ సీఎస్కు పంపాలి, పనితీరుతోనే రివార్డులు, పనిష్మెంట్లు స్పష్టం చేసిన సర్కార్ ఉత్తర్వులు. ఇక ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25 రాజ్యాంగ హత్యా దినం. కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం. బాధితులు, పోరాట వీరుల స్మరణ. ఇందిరా ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగానే షా. అత్యవసర పరిస్థితి, దేశ చరిత్రపై కాంగ్రెస్ రాసిన చీకటి అధ్యాయం, రాజ్యాంగాన్ని తొక్కిపెట్టారు అన్న ప్రధాని మోదీ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ టాప్ ఐటంలో ఒకటిగా ఎలుకల కలకలం అంటూ మరో 4 గురుకుల విద్యార్థులను కరిచిన మూషికాలు. రామాయంపేట ఘటన మరొక ముందే నర్సాపూర్లో రిపీట్ అయింది. గుట్టు చప్పుడు కాకుండా చికిత్స చేయించిన గురుకుల సిబ్బంది. నేతన్న ఆత్మహత్య, ఉపాధి లేక అప్పుల భారం మోయలేక ఉరేసుకున్న మగ్గం కార్మికుడు శంకరయ్య. రైతన్నల బలవన్ మరణం. ఓవైపు వర్షాభావ పరిస్థితి, మరోవైపు అప్పుల భారం, 2 అన్నదాతల ఆత్మహత్య. డిఎస్సి పరేషాన్, తప్పుల తడకగా హాల్ టికెట్లు, తలపట్టుకుంటున్న అభ్యర్థులు. ఓ పరీక్ష నిజామాబాద్లో, మరో పరీక్ష మేడ్చల్లో. ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో టెస్టులు. 2 పరీక్షా కేంద్రాల మధ్య దూరం 150 కిలోమీటర్లు. గందరగోళంగా నిర్వహణ, అభ్యర్థుల్లో ఆందోళన. బ్రాహ్మణ సంక్షేమం అగమ్య గోచరం. బ్రాహ్మణ పరిషత్తు ఉన్నట్టా లేనట్టా.
కేసీఆర్ హయాంలో ఏటా 100 కోట్లు. ఆ పథకాలను ఇప్పుడు నిలిపేశారు. పేద కుటుంబాల్లో చీకట్లు నింపొద్దు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. రేవంత్కు హరీష్ రావు బహిరంగ లేఖ. భూములివ్వం, మెడికల్ కాలేజ్ కోసం మమ్మల్ని రోడ్డున పడేస్తారా? అభివృద్ధి ముసుగులో అన్నదాతల కడుపు కొట్టొద్దు. కొడంగల్లో రైతుల తిరుగుబాటు, కడా ముట్టడి. 2013 భూసేకరణ చట్టం వర్తింపజేయాలని డిమాండ్. నెక్స్ట్ వెలుగు చూద్దాం. జనభారతం అంటూ 2060 నాటికి మన దేశ జనాభా 170 కోట్లు. ఆ తర్వాత తగ్గి 2100 నాటికి 150 కోట్లకు. ప్రస్తుతం ఉన్న జనాభా 145 కోట్లు. ఈ శతాబ్దం మొత్తం ఫస్ట్ ఫేజ్ మనదే. 2080 నాటికి 1030 కోట్లకు పెరగనున్న ప్రపంచ జనాభా. 2100 నాటికి సగానికి పైగా తగ్గనున్న చైనా పాపులేషన్. యుఎన్ రిపోర్ట్లో ఈ వివరాలు వెల్లడయ్యాయంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి 2060 నాటికి మన దేశ జనాభా 170 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత తగ్గుతుంది 150 కోట్ల వరకు. అంటే 2100 నాటికి 150 కోట్లకు తగ్గే అవకాశం ఉంది. కానీ 2060 నాటికి మాత్రం 170 కోట్ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. హైడ్రా పవర్ఫుల్ అంటూ బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆదేశం. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఏర్పాటు. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో చేరిక. నేడు మరో ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బీఆర్ఎస్లో మిగిలేది 4 15 రోజుల్లో కాంగ్రెస్లో బీఆర్ఎస్ఎల్పీ విలీనమవుతుందంటున్నారు దానం. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేటోళ్లు. పార్టీ ఆఫీసును కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపిండు. ఆయన ఫ్రెండ్స్, బినామీలు 1000 కోట్లు దోచుకున్నారు. త్వరలోనే ఆ కథలన్నీ బయట పెడతానని వెల్లడి. కాంగ్రెస్ ఎజెండా ఫిరాయింపులే అంటున్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం. ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి కేసీఆరే పంపుతుండు అంటున్నారు అటు సంజయ్. కేసుల నుంచి బయటపడేందుకు ఇదంతా చేస్తున్నాడని కామెంట్. శంషాబాద్లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 15 అంశాలతో పార్టీ రాజకీయ తీర్మానం అయితే చేసింది. ఇక 73 క్వింటాళ్ల కల్తీ అల్లమెల్లిగడ్డ పేస్ట్ అట. ఈ బుద్వేల్లో స్వాధీనం చేసుకున్న ఎస్పోటీ పోలీసులు యాసిడ్లు, కెమికల్ వాటర్, సింథటిక్ కలర్స్తో తయారీ. టెస్ట్ల కోసం ల్యాబ్కు శాంపిల్స్ అయితే పంపారు. పేస్ట్ను బేగం బజార్ కిరాణాలకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో టీ స్క్వేర్, న్యూయార్క్ టైమ్ స్క్వేర్లా మల్టీపర్పస్ హబ్ నిర్మాణం ఉండబోతుంది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు అసైన్డ్కు ఎసరు అంటూ 6 నెలల్లో 39,398 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు. వైసీపీ పెత్తందారులు, సీనియర్ అధికారులకు లబ్ధి. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ నివేదిక. 596 జీవో అమలు తాత్కాలికంగా నిలిపివేతపై చర్చ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. రహదారుల గుంతలు వెంటనే పూడ్చండి. అత్యవసర పనులు త్వరగా చేపట్టాలి. ఈ పనుల్లో కొత్త సాంకేతికపైన దృష్టి పెట్టాలి. ఆర్ఎండ్బి అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆ వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. జగన్పై హత్యాయత్నం కేసు. నాటి సిఐడి నిఘా విభాగాల అధిపతులు పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులపై కూడా సిఐడి కస్టడీలో తనను చంపేందుకు యత్నించారంటూ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు. న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు. పంచాయతీల్లో బ్లీచింగ్కి డబ్బులు లేవు. వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ఈ శాఖలో అనర్థాలకు ఒక ఐఏఎస్ అధికారే కారణం అంటున్నారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టొచ్చేమో చూడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రపంచ బ్యాంకు నిధులు, సాగునీటి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులు అంటూ ఇప్పటికే ఆ బృందంతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణకు జలవనరుల శాఖ అయితే కసరత్తు చేస్తోంది. ఇకపై ఏటా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినమట. ఎమర్జెన్సీపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్ 8న జీవనోపాధి హత్యా దినం. కాంగ్రెస్ ఎదురు దాడి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. గ్యారంటీగా గోల్మాలే. చెల్లని షూరిటీతో డిస్కంల నుంచి భారీగా అడ్వాన్స్లు. జగన్ హయాంలో అస్మదీయ కంపెనీల నిర్వాకం ఇది అంటూ బ్యానర్ ఐటమ్ను హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. ఇక జగన్ పై హత్య కేసు. రఘురామకృష్ణన్కు సంబంధించి ఆ అరెస్ట్ టైంలో ఆయనపై హత్యాయత్నం జరిగింది అని ఆయన ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత జగన్ పై హత్యాయత్నం కేసు పెట్టడం జరిగింది. సో అదే ఈ వార్త. గోతుల రోడ్లకు మోక్షం. 4000 కిలోమీటర్ల మేర తక్షణం రోడ్లకు మరమ్మతులు చేయాలి అని చెప్పేసి సీఎం ఆదేశించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు.
టైటిల్ చట్టం నీతి తప్పెన్ అంటూ కేంద్ర సంస్థ చెప్పిన అంశాలకు భిన్నం. భూ సర్వే ఫైనల్ రికార్డుల్లో భారీ తప్పులు. 12 గంటల్లోపు సేకరిస్తే చెత్త సంపదే. గ్రామాల స్వయం సమృద్ధికి దోహదకారి. ఏడాదికి 2643 కోట్ల ఆదాయానికి ఛాన్స్ ఉంటుంది. ఘన ద్రవ వనరుల నిర్వహణపై అవగాహన. రాష్ట్రంలో ప్రతి అవినీతి వెనుక ఓ ఐఏఎస్ అధికారి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షి చూసినట్లయితే సుప్రీంకోర్టు వారించినా వినరా, కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్యే రఘురామ ఈమెయిల్తో కేసు నమోదు. ఉన్మాదానికి పరాకాష్ట అంటూ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. ఆ పార్టీ శ్రేణుల ఉన్మాదం పరాకాష్ఠకు చేరింది అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు. తల్లికి వందనంపై సర్కారు దొంగాట అంటూ ఈచ్ మదర్ అని ఉత్తర్వుల్లో ఇచ్చి ఇప్పుడు బొంకుతున్న ప్రభుత్వం ఎంతమంది పిల్లలున్నా ఇస్తామని ప్రకటన చేయకుండా దోబుచులాట అంటూ వార్తనిచ్చారు. అసత్యాలు చెబుతున్న షర్మిల. ఇవిగో వాస్తవాలు. అమ్మకు వందనం పథకంపై బాబు యూటర్న్. సర్వత్రా విమర్శలతో సంకట స్థితిలో టీడీపీ ప్రభుత్వం. సరిగ్గా ఆ సమయంలో నేనున్నానంటూ రంగంలోకి దిగిన షర్మిల టీడీపీ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు. అమ్మఒడి పథకంపై దుష్ప్రచారంతో కూటమిని కాపాడే యత్నం. ఈ ఉచితం చాలా కాస్ట్లీ అంటూ ఇసుక ఫ్రీనే కానీ ప్రతి రేణువుకు రేటుంది. టన్నుల లెక్కల బోర్డులు పెట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. స్టాక్ పాయింట్ నుంచి రవాణా ఛార్జీలు, పన్నులు అదనం. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా